లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూతసమస్తదేవవనితాం లోకైకదీపాంకురాం శ్రీమన్మందకటాక్షలబ్ధవిభవ బ్రహ్మేంద్రగంగాధరాం త్వాం త్రైలోక్యకుటుంబినీం సరసిజాం వందే ముకుంద ప్రియాం. ప్రియమైన యూట్యూబ్ శ్రోతలారా, మరి 2 రోజుల ముందే విడుదల చేసిన శ్రీ సూక్తమునకు స్పందన 120 మంది. వ్యాఖ్యానం చూచారా? ఒక్కొక్క శబ్దానికి 3-4 రకాలుగా అర్థం చెప్పి హిరణ్యవర్ణంతో ప్రారంభం చేస్తే హ్రీంకారంతో మీ స్పందన ఇంతనా. అందుకై పంచసూక్తాలు మీకు వినిపించడం కూడా దండగా. నేను తెలుసుకున్నది అది. శ్రీ సూక్తం మొదలు పెట్టాం కాబట్టి ఈ సూక్తంతో ముగిస్తాం. చెప్పాను, విశేష స్పందన వస్తే చేస్తా, లేకుండా నాకేం పని. ఇక అమ్మను నా సన్నిధానమునకు ఏ విధంగానైనా తీసుకురమ్మని అగ్నిని ప్రార్థించాం. ప్రార్థించి 3వ రుచకు వెళుతూ ఉన్నాం. అశ్వపూర్వాం రథమధ్యాం హస్తినాద ప్రబోధినీం. అశ్వపూర్వాం రథమధ్యాం హస్తినాద ప్రబోధినీం శ్రియం దేవీం ఉపహ్వయే శ్రీర్మాన్ దేవీజుషతాం. శ్రియం దేవీం ఉపహ్వయే శ్రీర్మాన్ దేవీజుషతాం. ఇక్కడ విజయలక్ష్మి అనండి, రాజ్యలక్ష్మి అనండి, యుద్ధమునకు సిద్ధమై సాగిపోవున్న వీరలక్ష్మి స్వరూపంగా ఇక్కడ వర్ణిస్తున్నాడు. అశ్వపూర్వాం రథమధ్యాం. రథమును లాగడానికి గుర్రాలే కావాలి ఆ కాలం. అశ్వములు ముందు పూంచినటువంటి రథమధ్యాం, రథంపై ఎక్కింది. ఇన్ని అశ్వములుని ఈమెవి తెలియజేయలే. సూర్యునికి సప్తాక్షరథమారూఢం 7 గుర్రాలు. చంద్రరథాన్ని రాగేది 10 లేడి కూనలు. ఇలా రథములాగే అశ్వముల సంఖ్య చెప్పదా. అశ్వపూర్వం గుర్రములు ముందు పూంచినటువంటి రథమధ్యాం, రథమధ్యలో కూర్చొని హస్తినాద ప్రబోధిని. మనం చూస్తుంటాం, ఈ పక్క ఒక ఏనుగ, ఈ పక్క. ఇక్కడ అట్లా కాదు, ఏనుగల గుంపు ఝింకరించుతుండగా యుద్ధానికి బయలుదేరుతుంది. వాటితో ప్రబోధిని, ఉత్సాహం. ఏనుగలు ఝింకరిస్తుంటే రణోత్సాహం. ప్రబోధిని అయినటువంటి శ్రియం దేవీం ఉపహ్వయే. శ్రేయస్సు గూర్చి ఆశ్రయం ఇచ్చేటువంటి దేవి ఆ మహాలక్ష్మిని ఉపహ్వయే, నా సన్నిధానానికి ఆహ్వానించవయ్యా. శ్రీర్మాన్ దేవీం ద్యుషతాం. ఆమె ఎటువంటిది? మరి శుభమును చేకూర్చున్నటువంటి ఆ మహాలక్ష్మిని నన్ను అనుగ్రహించేట్టుగా ద్యుషతాం,
ఆహ్వానిస్తూ ఉన్నాను. గుర్రములు పూంచిన రథముపై ఎక్కినటి ఏనుగల ఘీంకారంతో ప్రబోధింపబడుతున్నటువంటి ఆ అమ్మను శ్రీదేవిని అనుగ్రహించేదానికి నేనే ఆహ్వానిస్తూ ఉన్నాను అని చెప్తూ ఉన్నాడు. ఇక్కడ పూర్వము చతురంగ బల దళము ఉన్నింది. రథ, గజ, తురగ పదాలు. ఇక్కడ రథము ఉంది, గుర్రములను చెప్పాడు. ఏనుగలను చెప్పాడు. ఇంకా కాలుబలం మామూలుగా చెప్పకుండా అర్థం చేసుకోవాలి. అశ్వపూర్వం అంటే గుర్రపు దండు ముందు నడుస్తుందట. గుర్రాలు చెంగు చెంగున పోతుంటాయి, త్వరగా పోతుంటాయి. త్వరగం అంటే త్వరగా పోవునది, అది ముందు గుర్రాలు. మళ్ళీ రథాలు, వెనుక ఏనుగలు. ఇది పదార్థం ఇక్కడ చెప్పబడలే. ఇటువంటి యుద్ధరంగమునకు బయలుదేరిందో లేక యుద్ధంలో విజయము సాధిస్తూ ఉన్నటువంటి సాగించి విజయలక్ష్మి చేకూర్చినటువంటి అమ్మను ఆహ్వానిస్తున్నాడు. ఇక్కడ గుర్రములతో పూంచిన రథమధ్యమనందు నిలిచి ఏనుగలు ఇటు అటు ప్రబోధించుతుండగా ఒక సీన్, ఓ దర్శనం, అద్భుతమైన సన్నివేశం మనం చూడవచ్చు. అలాగనే యుద్ధరంగం అనుకుంటే గుర్రాలు, రథాలు, ఏనుగలు. గుర్రాలు సకిలిస్తుంటాయి, రథాలు చప్పిడి చేస్తుంటాయి, చక్రాల చప్పిడి. ఏనుగలు ఘీంకరిస్తుంటాయి. వీటి చేత ఎంతటి వానికి కూడా ఉద్రేకము రాకపోదు, రణోత్సాహం. అటువంటి అమ్మ ఆహ్వానిస్తున్నాను. ఆమె శ్రీకరంబైన శ్రీదేవి. శ్రీకరము అంటే శుభకరము, సంపదనిచ్చున్నదే కాదు, విజయలక్ష్మి కూడా విజయం ఇస్తుంది. అటువంటి శ్రీదేవిని ప్రేమతోడ శ్రీదేవి, శ్రీకరంబైన శ్రీదేవి, సర్వసంపదలకు ఆలవారమైన ఓ అమ్మాలక్ష్మి, ప్రేమతోడ తరలి రావమ్మ చరణాలే శరణమంటి. అమ్మా, నీ పాదాలే శరణమని కోరుకుంటున్నాను, నిన్ను ఆశ్రయించాను. నువ్వే ప్రేమతో, నీ దగ్గరికి నేను రాలేను. అంత మంత్రశక్తి కానీ, తంత్రశక్తి కానీ, భక్తి కానీ నాలో లేదు. నువ్వే ఈ అభాగ్యుని కొరకు ప్రేమతో కదిలి రావమ్మా, నీ పాదాలే నాకు శరణమ్మా అని స్వయముగా అప్పుడు రికమెండ్ అడిగాడు, చేయించుకున్నాడు అగ్నిదేవునితో. ఇప్పుడు ధైర్యం వచ్చింది, స్వయంగానే కదిలి రమ్మని ప్రార్థిస్తూ ఉన్నాడు. ఇందులోని లోపలి రహస్యాలు ఇంకా నేను చెప్పదలచలేదు. 3-4 అర్థాలు చెప్పినా మీ నుంచి స్పందన లేదు. లేకుంటే ఒక్కో శ్లోకానికి నేను 10 అర్థాలు చెప్పంది వదలను, చెప్పబుద్ధి కాదా. కాంసోస్మితాం హిరణ్య ప్రాకారాం ఆర్ద్రాం జ్వలంతీం తృప్తాం తర్పయంతీం, ఆర్ద్రాం జ్వలంతీం తృప్తాం తర్పయంతీం, పద్మే స్థితాం పద్మవర్ణాం తామిహ ఉపహ్వయ శ్రియం. కాంసోస్మితాం హిరణ్య ప్రాకారం ఆర్ద్రాం జ్వలంతీం తృప్తాం తర్పయంతీం, అతిస్వరం. పద్మే స్థితాం పద్మవర్ణాం తామిహ ఉపహ్వయ శ్రియం. కానీ ఇక్కడ కాం సహ స్మితాం,
చిరునవ్వు ఎప్పుడు తెల్లగా ఉంటుంది, అంటే పళ్ళు కనపడి కనపడక. కాంసోస్మితాం, చిరునవ్వు ఎదతల్లేది. హిరణ్య ప్రాకారాం, నిజంగా ఆమె నగరానికి బంగారు కోట కట్టుకున్నా మనమేం ఆశ్చర్యపడలా. రెండో అర్థం చెప్పకూడదని కూడా చెప్తూ ఉంటా. ప్రాకారం, ప్రకృష్టమైన ఆకారం గలది. బంగారు ముద్ద ఆమె, బంగారు భంజిక శిల్పం అమ్మ. హిరణ్య ప్రాకారం, బంగారు వర్ణం గలది. మనము బంగారు ఆకారము తేవాలి అంటే స్వర్ణభేది రహస్యాలు కూడా ఉన్నాయని చెప్పాను, అది పక్కన పెట్టండి. ఆర్ద్రాం, ద్రవించిపోయేది. దీనులను, శరణాగతులు వారి బాధలను చూచి, దరిద్ర దామోదరులను చూచి ద్రవించిపోయేది. ఆర్ద్రాం జ్వలంతీం, ప్రకాశించున్నది. మళ్ళీ దీప్తే ఆ ప్రకాశం ఏం చల్లబడదు, బంగారు కాంతి జిగేలమంటుంది. తృప్తాం తర్పయంతి, అన్ని సంపదలు ఆమెకున్నాయి. ఆమె తృప్తి దేవి. తర్పయంతి, ఆమె అన్నిటితో మనల్ని కూడా తృప్తిపరుస్తుంది. తర్పయంతి, భక్తులను. ఏది కావాలి నీకు? వృక్షం కావాలన్నా, ధాన్యం కావాలా, ధనం కావాలన్నా, జలం కావాలన్నా, ఫలం కావాలన్నా, అడిగి ఏది కావాలంటే అది ఇచ్చేది. తర్పయంతి. పద్మే స్థితాం, పద్మమునందు ఆసీనురాలయ్యున్నది. పద్మవర్ణాం, పద్మముల కాంతి కలది. ఎర్రని పద్మాలు అనుకోవాలి, బంగారు పద్మాలు అనుకోవాలి. అటువంటి శ్రియం తాం ఉపహ్వయే, ఇహం ఉపహ్వయే. అమ్మా మహాలక్ష్మి, నేను ఇక్కడికి ఆహ్వానిస్తూ ఉన్నాను అంటే ఆమె సువర్ణమూర్తి. పాల సముద్రంలోనే పుట్టింది కాబట్టి, ఎప్పుడూ పాల సముద్రంలోనే ఉంటుంది కాబట్టి, స్వచ్ఛంగా తడిచినది, పరిశుభ్రమైన శరీరం గలది. ఒక అర్థం చెప్పుకోవచ్చు, దయాస్వరూపిణి ఒక అర్థం చెప్పచ్చు. జ్వలంతి అంటే పరబ్రహ్మస్వరూపిణిగా ఎప్పుడు వెలుగొందుతూ ఉంటుంది. భక్తులను తృప్తిపరుస్తుంది, తాను తృప్తి నొందుతుంది. ఇప్పుడు నేను 10 మంది తింటే నేను తింటా లాస్ట్న, అక్కడ ఆనందం. భక్తులను తృప్తి చేసి కానీ తృప్తి పడను. ఆమె నిత్యతృప్త. భక్తుల కోరికలు తీర్చడంలోనే ఆమెకు ఆనందం. తృప్తాం తర్పయంతి అని చెప్తూ, పద్మే స్థితాం, పద్మాసన, పద్మోరు, పద్మాక్షి, పద్మసంభవ, ఇన్ని మీకు. పద్మవర్ణం, బంగారు రంగు గలది. అటువంటి లక్ష్మిని ఆహ్వానిస్తున్నాం అన్నాం. సాధారణంగా ఆహ్వానం పలికాడు. దీనికి నా ట్రాన్స్లేషన్ చూడండి. స్మితవదనాబ్జ, పద్మము అని వాడుకుంటే ఆమెకు ఎక్కువ ఇష్టం. స్మితవదనాబ్జ, చిరునవ్వులు వెదజల్లబడుతున్న ముఖపద్మము గలది. బ్రహ్మమయీ జ్వలంతి, పరబ్రహ్మస్వరూపురాలు. స్నిగ్ధ, సుకుమారవతి, తడిసినది పాల సముద్రముతో, పాలతో నిత్యక్షీరాభిషేకం చేసిన ఆమె ఆనందిస్తాను. హిరణ్మయ చారుమూర్తి, బంగారుతో చేసినటువంటి బంగారు ముద్ద, భంజిక, శిల్పం.
ఆతత కరుణార్ద్రమానస, కరుణతో తడిచినటువంటి విశాలమైన మనస్సు గలది. సదా పరితృప్త, ఆమెకు లేమి ఏమిటో తెలియదు, అన్నీ ఆమె దగ్గర ఉన్నాయి. సదా పరితృప్త, ఎల్లప్పుడూ తృప్తిగానే ఉంటుంది. విశుద్ధవర్తి, ఆమె నడవడి కూడా పరిశుద్ధంగా ఉంటుంది. సంతత వరణీయ భక్త వరదానది నిర్మల తృప్త జీవి, ఎల్లప్పుడూ సంతతము శ్రేష్టమైనటువంటి భక్తుల యొక్క మనసెరిగి వరములు ప్రసాదించుట అందులోనే ఆమె తృప్తజీవి. ఏ భక్తుల మనస్సు ముందు తెలుసుకోవాలి, వారికి తగినటువంటి కోరుకుంటున్నటువంటి వరాలు ఇవ్వాలి. అందులో ఆమె తృప్తజీవి. సన్నుత నవపద్మ సంస్థిత, అప్పుడే వికసించినటువంటి పద్మమునందు కూర్చొని ఉన్నటువంటి తనూజ్వల, ఉజ్వలము. అక్కడ జ్వలంతిం అంటే శరీర కాంతితో శోభించున్నది. దేవీం అనే దేవతలంటే ప్రకాశించువారు. తృప్తజీవి సన్నుత నవపద్మ సంస్థిత తనూజ్వల, పద్మమునందు కూర్చొని ఉంటే ఆమె శరీరం ప్రకాశిస్తుంది. అటువంటి శ్రీ సతి స్వాగతం విదే. అమ్మా, పతివ్రత శిరోమణి అయిన ఓ తల్లి, నీకు స్వాగతం పలుకుతున్నాను అంటున్నాడు. ఇంకా ఇంతకన్నా మీకు చెప్పదలతలే, మీకు అంతకన్నా కోరికలు లేవు. చంద్రాం ప్రభాసాం యశసాజ్వలంతీం, పైదానికి ఆర్ద్వాం జ్వలంతిం పట్టుకున్నాడు. శ్రియం లోకే దేవజుష్టాముదారాం తాం పద్మినీమీగుం శరణమహం ప్రపద్యే అలక్ష్మీర్మే నశ్యతాం రుణే నశ్యత్వాం తాం రుణే. చంద్రాం ప్రభాసాం యశసాజ్వలంతీం శ్రియం లోకే దేవజుష్టాముదారాం తాం పద్మినీమీగుం శరణమహం ప్రపద్యే లక్ష్మీర్మే నశ్యతాం తాం రుణే. విస్వరం. చంద్రాం ప్రభాసాం, చంద్రుని వలె ఆహ్లాదకరంగా ఆనందకరంగా తేజరిల్లున్నది. యజసాజ్వలంతీం, కీర్తి చేత ప్రకాశించున్నది, అనంత కీర్తివంతురాలు ఆమె. శ్రియం లోకే దేవజుష్టాం ఉదారాం, ఆమె దేవతలకు సైతము ఉదారంగా సంపదలను ప్రసాదించేది అని చెప్పుకోవచ్చు. దేవతల అందరి చేత సేవింపబడుతున్నటువంటిది, వారికి శ్రేయము గుర్తుతూ వారిని పరిచారగణంగా చేసుకున్నది అని చెప్పుకోవచ్చు. తాం పద్మినీం, గుమ్ అనేది యజుర్వేదులు వాడతారు. తాం పద్మినీం శరణమహం ప్రపద్యే, పద్మినీం శరణమహం ఈకార స్వరూపమైనటువంటి అమ్మను నేను శరణు చొచ్చుతున్నాను భక్తిభావంతో. ఆమె ఏం చేయాలి? అలక్ష్మీర్మే నశ్యతాం తాం రుణే, అలక్ష్మిని తొలగించుగాక, నా దారిద్ర్యమును పోగొట్టుగాక, నశ్యం చేయగాక. దారిద్ర్యం అనేదే ఉండకూడదు రబంతా కూడా అని ఇక్కడ చెప్తూ ఉన్నాడు. మరి చంద్రుడు తేజరులున్నది, ప్రకాశించు కీర్తిగలది, దేవతల ఉదార గుణములతో మెప్పించి ముందు వాళ్ళను దేవజుష్టాం ఉదారాం,
ఉదారమైన గుణగణములతో దేవతలను సైతం కూడా మెప్పించగలిగింది. వారి సేవలు దేవతల సేవలే పొందుతూ ఉంది. ఈకార స్వరూపిణి కమలాదేవి శరణుడు నా దారిద్ర్యమును పోగొట్టుగాక. అనువాదం చూడండి ఎంత చక్కగా ఉందో. వివరించే చెప్పడానికి మనస్సు ఒప్పడంలా. ఈ 2 రోజులు కనీసం 500 మంది చూడాలి, వినాలి. ఓపిక నశించింది. మీకు లక్ష్మి కాబట్టదు. అందరూ మూల మీద జగత్ ధనాన్ని కోరుకుంటున్నారు. మీకు లక్ష్మీదేవి కూడా కాబట్టడంలా. అమృతాంశ ప్రతిమాన షోడశ కళా సాకార. అమృతాంశుడు ఉంటే చంద్రుడు. చంద్రునితో ప్రతిమాన సమానమైన ఆయనతో పాటు పుట్టింది. చంద్రుడు ఆమె సోదరుడు. షోడశ కళా సాకార. చంద్రునికి 16 కళలు ఉన్నట్టు షోడశ కళలతో ఉట్టిపడున్నది చంద్రునిలాగా. చంద్రాం అనే దానికి ఎంత తీసుకున్నానో చూడండి. ప్రభాస్ అమృతాంశు ప్రతిమాన షోడశ కళా సాకార. కీర్తిస్ఫురత్ రమణీయాంచిత. నీ కీర్తి అనేది రమణీయంగా అందంగా తీగలాగా అల్లుకుందమ్మా. దిగంతరాల వరకు వ్యాపించింది నీ కీర్తి. దేవలోక వనితా రాజ్యాంగ్రి. దేవలోకంలో ఉన్నటువంటి దేవతాస్థుల చేత ఆరాధ్య అంగ్రి, నిరంతరము సేవింపబడు పాదపద్మములు గలది. పద్మస్థిత. పద్మమునందున్నది. కమనీయోజ్వల పద్మదేహ. పద్మము బంగారు పద్మము ఎలా ప్రకాశిస్తూ ఉంటుందో అలా ప్రకాశింది. లసత్ ఈకారకృత స్తోత్ర. ఈకారముతో తయారు చేయబడినటువంటి స్తోత్రములు గలది. ఈం 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 అంటే ఈకారంతో తయారు చేయబడినటువంటి లసత్ ఈకారకృత స్తోత్ర అంటే హ్రీం అనేదే, శ్రీం అనేదే, క్లీం అనేదే, ఈం అనేదే. హ్రీం శ్రీం క్లీం ఈం. చూడండి అమ్మ, అది అన్నిటిలో ఈకార రూపంలో ఉన్నది. ఈకారమే ఇంద్రత్వము, ఈకారమే ఐశ్వర్యము. ఈకారంలో ప్రభుత్వం నేర్పేది ఆమె, రాజ్యలక్ష్మి. అన్నీ ఉన్నాయి అమ్మకు. ఇందిరా అనేది కూడా ఈకారంతో. అందుకై స్తోత్ర. శ్రీరమణీ ఆశ్రిత కల్పవల్లి. శ్రీరమణి ఎటువంటిది? ఆశ్రిత కల్పవల్లి. ఆశ్రయించిన వారికి కల్పవృక్షం లాంటిది. నన్ను చేరంది భాగ్యప్రద. ఈ ఒక్క పద్యం చాలు నాయన, మీ జన్మలు తరిష్టాయి రాసి పెట్టుకొని చేస్తే. అమృతాంశు ప్రతిమాన షోడశ కళాసాకార. కీర్తిస్ఫురద్రమణీయంచిత దేవలోక వనితారాజ్యాంగ్రి. పద్మస్థిత కమనీయోజ్వల పద్మదేహ లసదీకారకృత స్తోత్ర శ్రీరమణీ ఆశ్రిత కల్పవల్లి. నను చేరందియు భాగ్యప్రద. భాగ్యం సర్వభాగ్యములు ప్రసాదించేవో అమ్మా, నన్ను చేరదీసుకోమ్మా, నీ దగ్గరికి చేర్చుకోమ్మా. నన్ను నీ భక్తునిగా ఒక్కనిగా, భక్తులలో ఒక్కనిగా చేర్చుకుంటే చాలమ్మా. నీ సన్నిధానంలో వచ్చే ఏ కోరికలు అవి ఉండవమ్మా. తృప్తజీవినైపోతాను. నీ సన్నిధానంలో నాకు అనుమతి ఇయ్యమ్మా అని అడుగుతూ ఉన్నాడు. ఆదిత్య
ఆదిత్యవర్ణే తపసోధిజాతః వనస్పతిస్తవ వృక్షోదబిల్వః తస్య ఫలాని తపసానుదంతుం మాయాంతరాయాశ్చ బాహ్యా అలక్ష్మీం. దీనిలో ఓషధి రహస్యం ఉంది. అమ్మా, ఆదిత్యవర్ణే సూర్య తేజస్సు కలిగిన ఓ లక్ష్మీదేవి, తపసః అధిజాతో వనస్పతి, ఘోరమైన తపస్సు చేశావు. ఈ తపశ్శక్తి చేత ఒకటి పుట్టింది వనస్పతి. అంటే పువ్వు లేకనే కాయగా మారున్నది, అది మారేది. మేడి కూడా అంతే, పువ్వు ఉండదు, కాయలు వస్తాయి. తపసోధిజాతః, నీవు చేసిన ఘోర తపస్సు వల్ల కలిగినటువంటి వనస్పతి అది ఏదంటే తవ వృక్షోద బిల్వః, నీ వల్ల సంభవించిన పుట్టినటువంటి బిల్వము, మారడి చెట్టు, బిల్వపు చెట్టు, మారడి చెట్టు. తస్య ఫలాని, ఆ మారడి చెట్టు విశేషం ఏమిటంటే దాని తస్య ఫలాని, ఆ ఫలములను ఏమంటారంటే శ్రీఫలము అంటారు. నీ పేరిటనే ఉంది ఆ దానికి శ్రీఫలము. అది ఏం చేస్తుంది? తపసానుదంతుం మాయాంతరాయాశ్చ బాహ్యా అలక్ష్మీం, అంతర్గతమైనటువంటి బాహ్యగతమైనటువంటి దరిద్రమును, దాని తోడుగా అనేక రకములైన రోగములను నశింపజేస్తుంది. ఇది నీ తపశ్శక్తిచే పుష్పించకయే ఫలించి మారేడి చెట్టు పుట్టింది. ఏది? ఆదిత్యవర్ణే అమ్మా తపసోధిజాత వనస్పతి తవ వృక్షోద బిల్వః, నీ తపప్రభావమున పుష్పించకనే ఫలించున్నటువంటి మర్రి చెట్టు పుట్టిందమ్మా. తస్య ఫలాని తపసానుదంతుం, దాని ఫలములు శ్రీఫలములని పేరు. అది సేవిస్తే మాయాంతరాశాశ్చ బాహ్యాలక్ష్మి, బాహ్యాంతరములైనటువంటి దరిద్రాలలో తొలగిపోతాయి, సంపూర్ణ ఆరోగ్యము ఐశ్వర్యము సిద్ధిస్తుంది అని చెప్పాడు. అనువాదం వినండి, మీ జన్మలు తరించిపోతాయి. ఆ పుస్తకంగా రాసుకోవచ్చు. భవ్యతప ప్రసాదితము భాగ్యకరంబగు శ్రీఫలంబు, భవ్యతప ప్రసాదితము భాగ్యకరంబగు శ్రీఫలంబు, సంభావ్య గుణోన్నతం బగుచు ప్రస్తుతికెక్కెడు నీకతాన, సంభావ్య గుణోన్నతం బగుచు ప్రస్తుతికెక్కెడు నీకతాన, సంసేవ్యమునయ్యే సంచిత విశేష మహత్పర సైక సిద్ధితో దివ్య దివాకరకృత సతీ, దివ్య దివాకరకృత సతీ నశించెడు సర్వదోషములు. అమ్మా, అతి ప్రభావవంతమైన సూర్యుని వంటి ఆకారము కలిగిన తేజస్సు కలిగిన ఓ లక్ష్మీమాత, భవ్య తపప్రసాదితము, నువ్వే తపస్సు చేశావు. నీ తపప్రభావంగా భాగ్యకరమైన సర్వ సంపదలు ఇస్తున్నటువంటి శ్రీఫలం లభించింది. మారేడి చెట్టు ఫలం అది గుణోన్నతముల చేత
ప్రపంచమంతా ప్రసిద్ధి పొందింది. అది నీ పేరిట. దాని యొక్క విశేషమైన మహత్వ రసముందే, ఆ మారేడు ఫలం యొక్క రసము సేవిస్తే నశించెడు సర్వదోషము. సర్వరోగాలు, సర్వదోషాలు, సర్వ పాపాలు, శాపాలు, తాపాలు అన్నీ నశించి సంపూర్ణ ఆరోగ్యవంతుడై, యవ్వనవంతుడై, దీర్ఘాయుష్మంతుడై జీవిస్తాడు. మరి ఈ ఒక్క పద్యం రాసుకుంటే చాలు నాయన, జన్మలు ధరిస్తాయి. భవ్యతప ప్రసాదితం భాగ్యకరం బగు శ్రీఫలంబు సంభావ్య గుణోన్నతం బగుచు ప్రస్తుతికెక్కెడు నీకతాన సంసేవ్యమునయే సంచిత విశేష మహత్తరసైక సిద్ధితే. అందరూ దాన్ని సేవించవచ్చు, అందరికీ యోగ్యమే. బాల, వృద్ధ, స్త్రీ అందరూ సేవించవచ్చు. దానివల్ల సర్వరోగాలు, సర్వ పాపాలు, తాపాలు, దోషాలు అన్నీ నశించిపోతాయి అని ఈరోజు 4 రుచుల యొక్క భావం. దీనిని 2 చెప్పుకుందామనుకున్నా, చెప్పి మూట కట్టుంటుందేముంది. 2 రోజులు సెలవు, శనివారం చేశాం, ఆదివారం సెలవు వచ్చింది. కూర్చొని ఇంట్లో స్వామిగారి ప్రవచనం వస్తుంది అని విన్నారా? 120 మంది అంట. ఇట్లనే ఉంటే చెప్తూ ఉన్న మాట మీకు ఇస్తున్నా. నన్ను వచ్చాడు కుమార సంభవం, ఇప్పుడే వావిళ్ళ వారి వచ్చింది, అది చదువుకుంటూ కూర్చుంటా. అది వీరశైవ మతం కనుక. అందుకని రేపటికన్నా బుద్ధి తెచ్చుకొని అందరూ చూసి మీ స్పందన బాగుంటే నేను ముందుకు వెళుతా, లేకుంటే శ్రీ సూక్తానికి పూర్తి చేసి వల్ల ఫలశ్రుతి కూడా చెప్పనేమో, గుడ్ బై చెప్తాను. ఓం తత్సత్. సర్వే జనా సుఖినో భవంతు.